Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. బీఆర్ఎస్ బీజేపీ రెండు అవినీతి పార్టీలే అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలు పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని 6లో 5 గ్యారంటీలు అమలు చేసిందన్నారు వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రచారానికి కరీంనగర్ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల అన్నారు. ఈరోజు బొమ్మకల్లో నగునూరులో రేపు కరీంనగర్లో చాలా పెద్ద ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. ప్రోగ్రాం ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ 99% వచ్చే అవకాశం ఉంది. రోడ్ షో ఉంది. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి గంగుల కమలాకర్ కానీ, బోయిన్పల్లి వినోద్ కుమార్ కానీ, బండి సంజయ్ కానీ ఒక్క నయా పైసా పని చేయలేదు. ప్రజలందరూ ఏదైతుందో మంచి నాయకుని కోసం, అవినీతి మత్స మరక లేని నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. వైఫల్యం చెందేటానికి ఏముంది? మేము వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో 5 గ్యారంటీలు ఇచ్చినాము. ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇంకా ఈ 5 గ్యారంటీలు కాకుండా ముఖ్యమంత్రి గారు లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తాను, లేకపోతే ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తానని చెప్పినారు. నిన్నగాక మొన్న ఏదైతుందో రైతు బంధు మీద కొంతమంది సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తే మొత్తం రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. ప్రతి హామీ నెరవేరుస్తున్నాము. వాళ్ళందరూ ఏదైతుందో షాక్ అవుతున్నారు. ఈరోజు చేనేత కార్మికులకు 270 కోట్ల బకాయిలు పెట్టిపోయినారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి అవి వస్తాయో లేదో అని ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే 100 కోట్లు రిలీజ్, ఇమీడియట్గా 100 కోట్లు రిలీజ్ చేసి అక్కడ యాన్ సబ్సిడీ లేబర్కి కావాలి అని అంటే అది కూడా 9 కోట్లు 2 ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉంటే అది కూడా 9 కోట్లు రిలీజ్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఎట్లుంది, రిలీజెస్ ఎట్లా చేస్తున్నారు, సంక్షేమ పథకాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తక్కిన సంక్షేమ పథకాలు కూడా 500 రూపాయల బోనస్ వచ్చే వర్షాకాలం పంట నుంచి 2500 రూపాయలు మా మహిళా మనుల అకౌంట్లలో వేయడం కానీ, 4000 పింఛన్ ఏదైతుందో మా వృద్ధులకు కానీ, ఇవన్నీ ఏదైతుందో కోడ్ అయిపోగానే నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం చేయడం జరుగుతుంది. వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాలేదు. కరీంనగర్ పట్టణం ఒక స్థాయికి వచ్చిన్నది. ఆటో పైలట్ మోడ్లో వచ్చింది. దేశంలో 100 స్మార్ట్ సిటీస్ వచ్చినాయి. దాంట్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు లేని చోట కూడా ఏదైతుందో కొన్ని ఆపోజిషన్ పార్టీ సభ్యులు ఉన్న చోట కూడా ఇచ్చినారు. ఆ రకంగా వచ్చింది. 30% పంది కొక్కుల్లాగా మేసినారు. 15% ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ అంబాసిడర్ బండి సంజయ్కి మంచి 15% బీఆర్ఎస్ వాళ్ళు మేసినారు. కరీంనగర్ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏదైతుందో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాను. ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లెటర్ రాస్తాను. ఈ అవినీతి చేసిన వాళ్ళ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.